హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి స్టూడియోస్. విజయవాడ అంటేనే సాంస్కృతిక కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అలాంటి విజయవాడ నగరానికి మరో చక్కటి సాంస్కృతిక పచ్చని మణిహారం చేరబోతుంది అనే కంటే చేరిందని చెప్పాలి. జనరల్గా విజయవాడ అనగానే కనకదుర్గమ్మ, కృష్ణా బ్యారేజు, కొండపల్లి బొమ్మలు, ఇలా అనేకమైనవి మనం చెప్పుకుంటాం. అనేక ప్రత్యేకతలు విజయవాడ నగరానికి ఇప్పటికే ఉన్నాయి. ప్రపంచ సందర్శకుల్ని ఆకర్షించేటువంటి విజయవాడ నగరానికి మరో చక్కటి పచ్చటి ఆనిముత్యం చేరింది. దాని పేరే బటర్ఫ్లై పార్క్. విజయవాడ నగరం నుంచి హైదరాబాద్ వెళ్ళే మార్గంలో, అంటే విజయవాడ నుంచి సుమారు 25-30 కిలోమీటర్ల పరిధిలో అటు విజయవాడ వైపు కుడివైపు దిశగా ఉన్నటువంటి మూలపాడు గ్రామంలోంచి వెళ్ళినప్పుడు మనకి ఒక అందమైన, అద్భుతమైన, ఆహ్లాదకరమైన, సువిశాలమైనటువంటి పచ్చటి బటర్ఫ్లై పార్క్ మనకి కనిపిస్తుంది. ఇప్పటికే సందర్శకులకు అందుబాటులో ఉన్నటువంటి ఈ పార్క్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుసుకునే అనే కంటే వెళ్ళి చూసి అక్కడి ఆహ్లాదకరమైన పచ్చని వన విహారం ఎలా ఉందో అనుభవిద్దాం, ఆనందిద్దాం. ముఖద్వారంలోకి వెళ్ళగానే ఒక 500 మీటర్లు రోడ్డు మార్గాన్ని వెళ్ళగానే అక్కడ ప్రధానంగా అందరినీ ఆకర్షించేది పిల్లలు ఆడుకునేటువంటి, పిల్లలకు అనుకూలమైన ఆడుకునే ఆట స్థలం పిల్లలనే కాదు పెద్దల్ని కూడా ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. అలాగే ఫోటోలు దిగడానికి, షూట్లు చేసుకోవడానికి, సెల్ఫీలు దిగడానికి అనుకూలమైన మార్గాలు, రహదారులు ఎన్నో ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడొచ్చు. విజయవాడకి కూతవేట దూరంలో చాలా దగ్గరలో ఉన్నటువంటి ఈ అందమైన సుందర వనాన్ని చూడడానికి నిజం చెప్పాలంటే ఒక పూటైన సమయం తీసుకుని అక్కడికి చేరుకోవాలి. సుమారు 25-50 ఎకరాల్లో సందర్శకులు నడవడానికి, చేరుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు చూసి తిరగడానికి అనుకూలంగా కొన్ని మార్గాలు ఏర్పాటు చేశారు. కొన్ని సౌకర్యాలు, కొన్ని ప్రత్యేక విభాగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్క్ ప్రారంభ అభివృద్ధి దశలో ఉంది కనుక ప్రస్తుతానికైతే సందర్శకులకు కావాల్సినటువంటి ప్రాథమిక సదుపాయాలైనటువంటి మంచినీళ్లు, స్వచ్ఛమైన మంచినీళ్లు, అలాగే పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ వాడుకోవడానికి అనువుగా వాష్రూమ్స్, కాసేపు సేద తీరడానికి అనువుగా ఫుడ్ కోర్ట్లు ప్రస్తుతానికైతే ఏర్పాట్లు అయితే చేశారు. ముందే చెప్పినట్టుగా పిల్లలకు సంబంధించిన ఆట స్థలాలు, విశాలమైన ఆట స్థలాలు, ఇవన్నీ కూడా ఈ పార్కులో ప్రత్యేకంగా మనం చూడొచ్చు. పేరుకి సీతాకోక చిలుక పార్క్ అయినా కానీ, బటర్ఫ్లై పార్క్ అని పేరు పెట్టినా కానీ అక్కడ అంతగా సీతాకోక చిలుకలు అనేవి కనపడకపోవడం చెప్పుకోదగ్గ విషయం. భవిష్యత్తులో సీతాకోక చిలుకల కోసం ప్రత్యేకమైన ఎన్క్లోజర్స్ కానీ, సంరక్షణ కేంద్రాలను కానీ అధికారులు నెలకొల్పుతారేమో చూడాలి. ఈ విశాలవంతమైన ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ బటర్ఫ్లై పార్క్ ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిన ప్రదేశమే.
ఈ పార్కు ప్రారంభ దశలో ఉంది కనుక ఇప్పుడిప్పుడే పార్కుని అభివృద్ధి చేస్తున్నారు కనుక కొన్ని సౌకర్యాల విషయంలో సందర్శకులకు కాస్తంత అసంతృప్తి ఉన్నా భవిష్యత్తులో మరిన్ని సదుపాయాలు ఈ పార్కులో ఉండేటట్లు భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు మరిన్ని హంగులతో భవిష్యత్తులో మరింత సుందరవనంగా ఈ పార్కును తీర్చిదిద్దేందుకు అధికారులు అయితే ప్రణాళిక వేస్తున్నారు. ఈ పార్కులో ఇంకొక ప్రత్యేకత ఏమంటే జిప్ లైనర్ అని మనం ఎత్తైన ప్రదేశాల్లో ఒక తీగ ద్వారా ఇటు నుంచి అటు నుంచి ఇటు తీగ ద్వారా నడిచే ఒక ప్రయాణం జిప్ లైనర్ అనే ఒక ప్రత్యేక విభాగం కూడా ఇక్కడ ఉంది. పై ఎత్తైన ప్రదేశం నుంచి అటు ఇటు సరదాగా పిల్లలు కానీ పెద్దలు కానీ విహరించడానికి జిప్ లైనర్ అనే ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడిప్పుడే ఆ నోట ఈ నోట ప్రజల్లోకి వెళ్తున్న ఈ పార్కును సందర్శించడానికి టికెట్ విషయంలో అయితే కనీస టికెట్ ధర అయితే ఉంది, 20-30 రూపాయలు అక్కడితోనే ఉంది. కానీ కెమెరా లాంటివి ఆ ప్రాంతానికి పార్కులోకి తీసుకువెళ్ళాలంటే కనీసం 500 రూపాయలుగా నిర్ణయించడం అయితే సందర్శకులకు కాస్త ఇబ్బందిగానే ఉంది. అంత అమౌంట్ వెచ్చించి కెమెరాను లోపలికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి అందరికీ ఉండదు కనుక సంబంధిత అధికారులు కనీస ధర కెమెరా లాంటివి లోపలికి పార్కులకు పట్టుకెళ్ళాలనుకుంటే కనీస ధర 500 రూపాయలు అంటే చాలా ఎక్కువ కనుక కనీస ధర 50 నుంచి 100-150 వరకు నిర్ణయిస్తే మరింత సందర్శకులు పెరిగే అవకాశం ఉంది. ఈ పార్కుని బటర్ఫ్లై పార్క్గా పేర్కొంటున్నటువంటి ఈ సువిశాలమైన పార్కు మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంది.